అందరికీ నమస్కారం. నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. తెనాలిలో పోలీసులు గూండాల్లాగా బిహేవ్ చేశారు. ఇద్దరు దళిత యువకులు, ఒక మైనారిటీ, ముగ్గురు యువకుల మీద విచక్షణ రహితంగా వాళ్ళు పబ్లిక్ చూస్తుండగా చాలా దారుణంగా ఒక గూండాల్లాగా బిహేవ్ చేశారు. పోలీసులు అంటే సాధారణంగా రక్షక భటులు అంటారు, కానీ ట్రెండ్ మారింది. పోలీసులు రక్షక భటులు కాదు, భక్షక భటులు. రక్షించే వాళ్ళనే పోలీసులు అంటాం, కానీ పోలీసులు ఇప్పుడు రక్షించట్లేదు. ఎక్కడ రక్షిస్తున్నారు? రాజకీయ నాయకులకి, అగ్రవర్ణాలకి కొమ్ము కాస్తా ఎవడు డబ్బిస్తే వాడికి సలాం కొట్టేస్తున్నారు పోలీసు వాళ్ళు. అంటే అందరూ అంటున్నట్టుగా వీళ్ళు ముగ్గురు రౌడీ షీటర్ పేరు చెప్పుకొని ఒక కానిస్టేబుల్ చిరంజీవి అనే ఆయన మీద అటాక్ చేశారు, దాడి చేశారు అన్న దాని మీద అందుకే మేము వాళ్ళ కోటింగ్ ఇచ్చామని చెప్పి గుంటూరు తెనాలి పోలీసులు వారి సైడ్ నుంచి అయితే ఆన్సర్ వస్తుంది. అంటే శశి టీవీ ద్వారా తెనాలి పోలీసులకి మేము చెప్పేది ఏంటంటే, వాళ్ళు నిజంగానే తప్పు చేశారు అనుకోండి మీ దృష్టిలో, లేదంటే సమాజం దృష్టిలో. వాళ్ళు నిజంగానే రౌడీ షీటర్స్, వాళ్ళు నిజంగానే సమాజంలో సంఘ విద్రోహ శక్తులకు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు, లేకపోతే సమాజంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించే పనులే చేస్తున్నారు అనుకోండి. అయినా కూడా కొట్టే హక్కు ఉందా మీకు? పబ్లిక్ గా కొట్టే హక్కు ఉందా? ఎక్కడ ఉందా? మీ పోలీస్ యాక్ట్ లో ఉందా? చెప్పండి. పోలీస్ యాక్ట్ 1861 సెక్షన్ 29 ప్రకారం పోలీసులకు కొట్టే హక్కు లేదు. ఎరా ఓరా రే బే అనే మాటలు కూడా అనడానికి లేదు, ఎరా అనే మాటలు అనడానికి లేదు. ఇంకా ఎక్కడ కొడతారండి? పోలీస్ మాన్యువల్ ప్రకారం రౌడీ షీట్ అనే పదమే లేదు, తెలుసా? పోలీసు మాన్యువల్ ఆర్డర్స్ ప్రకారం రౌడీ షీట్ అనే పదమే లేదు. దానికి ఒక చట్టం లేదు, శాసనసభలో చట్టం లేదు, చట్టం చేయలేదు రౌడీ షీట్ మీద. కానీ రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్ ఇవన్నీ తెరుస్తారు. సరే, ఓకే. పోలీస్ యాక్ట్ లో ఎక్కడ కొట్టే హక్కు ఉందండి? ఇవన్నీ మానవ హక్కుల ఉల్లంఘన కాదా? పబ్లిక్ గా దారుణంగా బూట్ కాలు వాళ్ళ మీద పెట్టి అందరూ చూస్తుండగా ఆ రకంగా కొడుతున్నారే పోలీసు వాళ్ళు. మరి ఒక రాజకీయ నాయకుల పిల్లలు ఇదే పోలీసు వారి మీద రొమ్ములు విరిచి ఎదిరించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరి వాళ్ళని ఇలాగే కొడతారా? గంజాయి కేసుల్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చాలా మంది దొరికారు. వాళ్ళని ఇలాగే పబ్లిక్ గా రోడ్డు మీద చూస్తూ కొడతారా? లేకపోతే రాజకీయ నాయకుల పిల్లల పోలీసు వాళ్ళని ఎదురు తిరిగి ఇష్టం వచ్చినట్టు ఏమయ్యా పోవయ్యా అని మాట్లాడతారు, వాళ్ళని కూడా ఇలాగే తిడతారా? ఇలాగే కొడతారా? పబ్లిక్ గా చూస్తుండగా అంత దమ్ముందా పోలీసు వాళ్ళకి? అంత దమ్ముందా? అంటే అమాయక దళిత యువకులు వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు అనాదిగా దళితులు, వాళ్ళు ఏం పీకలేరు, వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళని కొట్టినా ఎవడో అడగడో, వాళ్ళ బతుకులు ఇంతే అన్న ఫీలింగ్ లో పోలీసులు ఉన్నారా? వాళ్ళు నిజంగానే తప్పు చేశారండి, వాళ్ళు గంజాయి అమ్ముతున్నారు, లేదంటే కానిస్టేబుల్ అడగటానికి వెళ్తే వాళ్ళని కొట్టారే అనుకోండి, కంప్లైంట్ ఇచ్చారే అనుకోండి, కోర్టు ఉంది కదా, న్యాయస్థానాలు దేనికి ఉన్నాయి? మరి మీ ఇష్టం వచ్చినట్లు అధికారాన్ని లేకపోతే చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ గా చూస్తుండగా గూండాల్లాగా కాకి చకులు మీరు గూండాల్లాగా బిహేవ్ చేస్తే ఇంకా కోర్టులు ఎందుకు అలాంటప్పుడు? పోనీ లంచం తీసుకుంటున్నటువంటి పోలీసు అధికారులు చాలా మంది ఉన్నారు, మీ తోటి ఉద్యోగులే లంచం తీసుకుంటున్నారు కదా, మరి వాళ్ళని కూడా లంచం తీసుకోవడం నేరమేగా? లంచం తీసుకోవడం నేరం, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతం తీసుకుంటా లంచం తీసుకున్న వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు కదా, పట్టుకుంటున్నారు కదా అవినీతి అధికారులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు. మరి అలాంటి లంచం తీసుకుంటున్నటువంటి పోలీసులు చాలా మంది దొరుకుతున్నారు కదా, అలాంటి వారిని కూడా ఇలా రోడ్డు మీద పబ్లిక్ గా కాళ్ళ మీద బూట్ కాలుతో అలా పెట్టి కొట్టే దమ్ముందా పోలీసులకి? లేదంటే పోలీస్ స్టేషన్ లో ఎంతో మంది వారి సమస్యలు చెప్పుకోవడానికి మహిళలు పోలీస్ స్టేషన్కి వస్తారు, ఒంటరి మహిళలు. అలాంటి వారిని కానిస్టేబుల్స్, ఎస్ఐలు, రైటర్స్, సిఐలు కూడా లోపరుచుకొని వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వారి కుటుంబాలు విడిపోవటానికి, వారి కుటుంబాలు బలవటానికి కారణమైనటువంటి ఎంతో మంది పోలీసులు ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా గుడ్డలెప్ప తీసి రోడ్డు మీద నిలబెట్టే దమ్ముందా పోలీసులకి? చేతగాని పోలీసులారా, రాజకీయ నాయకులను శిక్షించడం తెలియదు మీకు. తప్పు చేసిన రాజకీయ నాయకుల్ని కోర్టులో నేరస్తులుగా నిలబెట్టే దమ్ము లేదు మీకు. అమాయక దళిత యువకులని ఇష్టం వచ్చినట్టు కొడతారా? అడిగేవాళ్ళు ఎవరు లేరనే? భారత రాజ్యాంగం లేదా? భారత రాజ్యాంగంలో హక్కులు లేవా మనుషులకి? ప్రతి ఒక్కళ్ళకి మీ పోలీసులకి ఏమైనా ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉన్నాయా ఇష్టం వచ్చినట్టు కొట్టమని చెప్పి? దాన్ని మళ్ళీ సమర్థించుకుంటారా వాళ్ళు చేసిన తప్పని చెప్పి? సిగ్గుండాలి పోలీసులకి. రోడ్డు మీద చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు, అలాంటి నా కొడుకులు తీసుకెళ్లి కొట్టండి, సమాజం కూడా ఒప్పుకుంటుంది. కాటికి పోయే వృద్ధులను కూడా ఇష్టం వచ్చినట్టు రేపులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, వాళ్ళని తీసుకొచ్చి గుడ్డలుప్ప తీసి కొట్టండి.
అవసరమైతే ఎన్కౌంటర్ చేయండి, సమాజం స్వాగతిస్తుంది, మీ అందరికి సెల్యూట్ చేస్తుంది. పసిపిల్లల మీద అపంశుభం తెలియని సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పిల్లల మీద అత్యాచారాలు చేసి హత్యలు చేస్తున్నారు. దమ్ముంటే వాళ్ళని శిక్షించడం కాదు, ఎన్కౌంటర్ చేయండి. వాళ్ళని పట్టుకొని తీసుకెళ్లి న్యాయస్థానం ముందు అప్పచెప్పి జైల్లో 3 పూట్ల అన్నం పెట్టి మేపటం కాదు. దమ్ముంటే అలాంటి వారిని, ఎవరైతే హత్యలు చేస్తున్నారో, ఎవరైతే అత్యాచారాలు చేస్తున్నారో, అపంశుభం తెలియని పిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని రోడ్డు మీదకి తీసుకొచ్చి పబ్లిక్ చూస్తుండగా గుడ్డలప్పు తీసి కొట్టి ఎన్కౌంటర్ చేయండి. సమాజం స్వాగతిస్తుంది. అలాంటి పనులు చేయండి అయ్యా. సిగ్గుండాలి పోలీసులకి. అంత దారుణంగా కొడతారా దళిత యువకులని? అంత దారుణంగా కొడతారా? అడిగేవాళ్ళు ఎవరు లేరనే? లేకపోతే మీడియా మోగబోయింది అనుకున్నారా? లేకపోతే మీడియా పట్టించుకోదనుకున్నారా? లేకపోతే మీడియాల్లో కథనాలు ప్లే చేయదనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు చేసి హీరోల్లాగా, ఇదేమన్నా హీరో సినిమానా? బూట్ కాల్ వేసి ఇష్టం వచ్చినట్టు కొడతానికి? లేదా కొడితే అడిగేవాళ్ళు ఎవరు లేరని మీ హీరోయిజం చూపిస్తున్నారా? మీరు పోలీసులా గూండాలా? ఎక్కడుందా మీకు కొట్టే హక్కు? ఎక్కడుంది మీకు? 1861 పోలీస్ యాక్ట్లో ఉందా మీకు కొట్టే హక్కు? ఈ మధ్య పోలీసులు ఎట్లా తయారైపోయారంటే నిజంగా గూండాలు కూడా సరిపోరండి. గూండాలు కూడా సరిపోరు, అలా దారుణంగా తయారైపోయారు పోలీసులు ఈ మధ్య. చాలా మంది పోలీసులకు చట్టాల మీద అవగాహన ఉండదు. పోలీస్ స్టేషన్లో వీడియో తీస్తున్నామంటే, మా కెమెరాలతో లేదా మా సెల్ ఫోన్లో వీడియో తీస్తున్నామంటే వీడియోలు తీయొద్దని బెంబేలు ఎత్తిపోతారు. ఏ పోలీస్ స్టేషన్ ఏమన్నా నిషేధించబడిన ప్లేసా? మరి పోలీస్ స్టేషన్లో వీడియోలు తీయకపోతే సీసీ కెమెరాలు ఎందుకు పెడతారు పోలీస్ స్టేషన్లో? చెప్పండి. ఇవి కూడా తెలియనటువంటి మూర్ఖులు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో. ఏదో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు తెచ్చుకోవటం, లేదా ఇంకేదో క్యాస్ట్ రిజర్వేషన్ మీద ఉద్యోగాలు తెచ్చుకోవడం తప్ప, ఉద్యోగాలు తెచ్చుకుని కాకి యూనిఫామ్ వేసుకోవడం తప్ప వాళ్ళకి చట్టాల మీద సరే నాకు తెలిసినటువంటి అవగాహన కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి తెనాలిలో జరిగినటువంటి ఈ ఇష్యూ మీద మానవ హక్కుల సంఘాలు కూడా స్పందిస్తున్నాయి. కొంతమంది అయితే వెనకేసుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వెనకేసుకొస్తున్నారు. అదేమంటే గత ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ మీద దాడి జరిగినప్పుడు ఏం చేశారు, అనంతబాబు చేసినప్పుడు వాళ్ళన్నీ అలా చేశారనే కదా ప్రజలు తిప్పికొట్టి మీకు అధికారం ఇచ్చింది. మరి మీరు కూడా ఇదే పద్ధతిలో వెళ్తే ఇంక వాళ్ళకి మీకు తేడా ఏంటి? కాబట్టి పోలీసు వారు ఈ రకమైనటువంటి దాడులు కరెక్ట్ కాదు. ఈ రకమైనటువంటి దాడులు పబ్లిక్ చూస్తుండగా కరెక్ట్ కాదు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన. అంతేకాకుండా రాజ్యాంగం మీద కూడా దాడి. మీరు పరోక్షంగా ప్రత్యక్షంగా రాజ్యాంగ హక్కుల మీద దాడి మీరు చేసింది. కాబట్టి రౌడీ షీటర్లు అయినా కూడా వాళ్ళల్లో కొంత మార్పులు వస్తాయి. ఎంతకాలం చేస్తారండి వాళ్ళు కూడా రౌడీ షీటర్ అని చెప్పుకోవడానికి? చెప్పండి. ఎంతకాలం వాళ్ళు కూడా గలీజ్ పనులు చేస్తారు? మారతారు కదా. నిజంగా సమాజంలో సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వాళ్ళని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే లా అండ్ ఆర్డర్కి ఇష్యూ క్రియేట్ చేసే వాళ్ళని, నిజంగా గంజాయి మత్తులో ఆడపిల్లల మీద లేకపోతే ఆ ఏరియాల్లో వీధుల్లో హల్చల్ చేసే వాళ్ళని మీరు పట్టుకోవచ్చు, శిక్షించవచ్చు. వాళ్ళని కూడా కొట్టే రైట్ లేదు కదా. ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో. వాళ్ళని ఏం చేస్తున్నారు, తీసుకెళ్ళి పట్టుకొని వాళ్ళకి రక్షణ కవచంగా ఉండి కారుల్లో జీబుల్లో ఎక్కించుకొని వెళ్ళి న్యాయస్థానం ముందు జడ్జి గారి ముందు నిలబెడుతున్నారు. ఏది సమాజంలో ఏదైతే మనం వినకూడదో, ఏదైతే మనం చూడకూడదో అలాంటి చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేసే నేరస్తులను మాత్రం వాళ్ళ అండగా నిలబడి, పోలీసు వాళ్ళే రక్షక భటులుగా వాళ్ళ అండగా నిలబడి జీబుల్లో ఎక్కించుకెళ్ళి న్యాయస్థానం ముందు జడ్జి ముందు పెడుతున్నారు. అలాంటి వాళ్ళకేమో కొమ్ము కాస్తారు, ఇలాంటి వాళ్ళనేమో దాడులు చేస్తారు. పోలీసులు మారాలి, పోలీసులు తీరు మారాలి. అర్థమైందా? ఇప్పటికే మీరు తప్పులు చేసి పోలీసులు వాళ్ళు కూడా జైల్లో మగ్గుతున్నారు. మీరు రాజకీయ నాయకులకి కొమ్ము కాసి రాజకీయ నాయకులకు అండగా ఉండి తప్పుడు రాజకీయ నాయకులకు మీరు అందరూ సపోర్ట్ ఉండటం వల్ల మీరు కూడా ఖైదీల్లోకి కలిసిపోతున్నారు, మీరు కూడా జైలు శిక్షలు అనుభవిస్తున్నారు. కాబట్టి నిజాయితీగా కాస్తైనా పనిచేయండి. మీ సర్వీస్లో 60 ఏళ్ళు మీరు కాకి యూనిఫామ్ వేసుకుంటే కనీసం 30 ఏళ్ళైనా నిజాయితీగా పనిచేయడానికి ప్రయత్నం చేయండి. అంతా అవినీతిమయం అయిపోయింది, ఎక్కడ చూసినా లంచగొండలు తయారైపోతున్నారు. పోలీసుల్లో ఆడవాళ్ళని వేధించే వాళ్ళు తయారైపోతున్నారు, పోలీసుల్లో హత్యలు చేసేవాళ్ళు తయారైపోతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకో మరి నాకు అర్థం కావట్లా. అంటే దొరికినోడు దొంగ, దొరకపోతే దొర. ఆడు ఎవడైనా మనిషి అయినా, కామన్ మ్యాన్ అయినా, పోలీసుడైనా, రాజకీయ నాయకుడైనా. కాబట్టి తెనాలిలో జరిగినటువంటి దళితుల మీద దాడి పోలీసు వాళ్ళు బహిరంగంగా పబ్లిక్లో వాళ్ళని ఏదైతే కొట్టడం ఉందో అది ముమ్మాటికి తప్పే. అలా కొట్టడం తప్పే. నిజంగా తప్పు చేశారనుకోండి, న్యాయస్థానం ఉంది. న్యాయస్థానాలు ఎందుకు ఉంది మరి? జడ్జిలు ఎందుకున్నారు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే ఇంకా కోర్టులు ఎందుకు? న్యాయ వ్యవస్థ ఎందుకు? లేదా భారత రాజ్యాంగం ఎందుకు? తెనాలిలో జరిగినటువంటి ఈ వీడియో మీద నేను మాట్లాడింది ఏదన్నా తప్పు అనిపించినా, రైట్ అనిపించినా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.